టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రైతు బంధు పథకంలో చెక్కులు, పాస్ పుస్తకాల పంపిణీలో ఆలస్యంపై సీఎం కేసీఆర్ గుర్రుగా ఉన్నారా? పేద రైతులు కార్లలో వచ్చి చెక్కులు తీసుకెళ్తున్నారంటూ పథకంలోని వైఫల్యాలను ఎత్తి చూపిస్తూ విపక్షాలు వేస్తున్న కౌంటర్లు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశాయా? చెక్కుల కోసం బ్యాంకులకు వెళ్లిన రైతన్నలకు నోట్ల రద్దు కష్టాలు గుర్తుకొస్తున్నాయా? అందుకే సీఎం అలర్ట్ అయి 25 రోజుల్లో రైతు బంధు పథకం పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారా? పట్టాదారు పాస్ పుస్తకాలు, చెక్కుల పంపిణీ కార్యక్రమం రాబోయే 25 రోజుల్లో 100కు 100% పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. బుక్కులు, చెక్కుల పంపిణీ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన సీఎం పథకం అమలు తీరును మంత్రులు, కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రతి జిల్లాకు ఒకరు చొప్పున మంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ లాంటి వారిని ఇన్ఛార్జీలుగా నియమించాలని నిర్ణయించారు. ఇన్ఛార్జీలుగా నియమితులైన వారు జిల్లాలోనే ఉండి కొత్త పాస్ పుస్తకాల పంపిణీ, చెక్కుల పంపిణీ 100కు 100% పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. మే 24 నుంచి జూన్ 20 వరకు 25 రోజుల పాటు మరో పని పెట్టుకోకుండా అధికార యంత్రాంగమంతా ఇదే పనిలో నిమగ్నం కావాలని సీఎం చెప్పారు. భూమి వివరాలను నమోదు చేయడానికి ఆన్లైన్ ఫ్రీజింగ్ను ఎత్తివేయాలని ఆదేశించారు. ఈ నెల 27 నుంచి ఫ్రీజింగ్ ఎత్తివేసి ఆన్లైన్లో వివరాలు నమోదు చేయడానికి తహసీల్దార్లకు అవకాశం కల్పిస్తామని రెవెన్యూ అధికారులు చెప్పారు. అధికారులు సూచించిన కొన్ని సూచనలను పరిగణలోకి తీసుకున్న సీఎం కేసీఆర్ భూముల అమ్మకం, కొనుగోలు వివరాలన్నీ నమోదు చేయాలని ఆదేశించారు. వారసత్వ హక్కులు తేల్చి కొత్తగా నమోదైన వివరాలతో పాస్ పుస్తకాలు ముద్రించి పంపిణీ చేయాలని సూచించారు. ఇప్పటికే జారీ చేసిన పాస్ పుస్తకాల్లో దొర్లిన తప్పులను సవరించి వాటి స్థానంలో కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాలన్నారు. ఇక భూమి వివరాలు పక్కాగా ఉండేందుకు గుంట భూమి ఉన్నా దానికి యజమాని ఎవరో తెలుసుకొని రికార్డుల్లో చేర్చాలని ఆదేశించారు. అలాగే ల్యాండ్ విక్రయాలకు సంబంధించి అంతా అప్డేట్ చేయాలని సూచించారు. చివరగా అన్నీ పూర్తయిన తర్వాత ధరణి వెబ్సైట్ రూపొందించి అందులో సమాచారమంతా నిక్షిప్తం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు సూచించారు.